హాయ్ గైస్, ఇవాళ మనమైతే విజయవాడలో ఉన్నాము. సో విజయవాడ ఆఫీస్ నుంచి మనకి లోడ్ అయితే చెప్పానమాట. గుంటూరు నుంచి తిరుపతి క్రికెట్ బ్యాట్ కిట్ అంట. సో క్రికెట్ బ్యాట్ కిట్ వేసుకుని మనం ఇప్పుడు వెళ్తాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. లెట్స్ గో. ఆల్రెడీ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇప్పుడు గుంటూరు అయితే వెళ్తున్నాను. సో గుంటూరుకి వెళ్తే మనకు లొకేషన్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి మనం లోడ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం గుంటూరుకి వచ్చేస్తాము. గుంటూరులో మంచిగా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఎదురుగా అన్న క్యాంటీన్ ఉంది, ఎదురుగా అన్న క్యాంటీన్ కూడా ఉన్నది. మా సైడ్ ప్లేస్. ఇప్పుడైతే మనం స్టేడియంకి వచ్చాము. స్టేడియంలో బండి పెట్టాం పాయింట్లో. వీళ్ళు ఇంకా లోడ్ చేయలేదు. తినేసి చేస్తాను చెప్పాను కానీ టైం 3 అయిపోతుంది, ఇంకా చేయట్లేదు. నేను కూడా తినే వచ్చాను. ఇంకా లోపల కిట్లు ఉన్నాయి, 60 కిట్లు ఉన్నాయి లోపల ఉన్నాయి అనమాట. సో అవి తెచ్చి వేయాలా, వేసారంటే మనకి స్టార్ట్ అయిపోవచ్చు నుంచి. నా లైఫ్లో ఫస్ట్ టైం స్టేడియంలోకి అడుగుపెట్టడం. ఇలా ఉండదన్నమాట. అయితే స్టేడియం ఉన్నది. సినిమాలు చూడమే కానీ ఫస్ట్ టైం లోపలికి వచ్చాను. ఎందుకు అక్కడ మాత్రం షెడ్ వేసారు పైన, ఇక్కడ మాత్రం ఏందో ఖాళీగా వదిలేశారు. అంటే వీపీలు విఐపీలు మాత్రం ఆడనమాట షెడ్ల కింద. మిగతా అలగా జలం అంతా కింద ఇక్కడ కూర్చుంటారని చెప్పేసా. పార్షాలిటీ ఎక్కువైపోతుంది ప్రతి దాంట్లో కదా. మీకేమనిపిస్తుంది? దిస్ ఈస్ గవర్నమెంట్ డ్యూటీ. సో మన బండి అయితే లోడ్ అయిపోయింది. పట్ట మొత్తం కట్టేసాము. ఫుల్ వెయిట్లెస్. అసలు టైర్లు చూసారా ఏమాత్రం తగ్గలేదన్నమాట. అంత వెయిట్లెస్ ఉన్నాయి ఇవి. సో బండి అయితే మొత్తానికి లోడ్ అయిపోయింది. సో పట్ట గిట్ట అంతా కట్టి పక్కన పెట్టాము. మనకైతే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డు ఇచ్చారు. సో అది కూడా తగిలిచ్చేసాము. ఇంక బయలుదేరిపోతుంది అనమాట. అయితే మనతో పాటు ఒక అతను వస్తున్నాడు. దీనికి ఎస్కాట్ అంట మళ్ళా. సో అతను విజయవాడ నుంచి అయితే మనకి తిరుపతి వరకు అయితే ఎస్కాట్ వస్తున్నాడు. సో ఇంక అతను కూడా తీసుకొని ఇప్పుడు ఇద్దరు బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తూ ఉంటే సన్సెట్ టైంలో బయలుదేరమాట. సన్సెట్ అయితే సూపర్గా వచ్చింది. అసలు చాలా బాగుంది ఇది. ఒకసారి మీరు చూడండి, మీ కూడా ముందు ఉంది. చాలా బాగుంటుంది సన్సెట్ అయితే. నాకైతే పిచ్చిగా బాగా నచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. చూసారా సన్సెట్ సూపర్గా ఉంది కదా. ఇలా హైవే మీద వెళ్తూ సన్సెట్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. ఇది వచ్చి పొగాకు అనమాట. సో పొగాకు ఇలా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎండబెడతారు. ఎండిన తర్వాత మనం అమ్ముతారు. మనం నైట్ వచ్చాం కానీ నైట్ వచ్చి 12 గంటలకు వచ్చాము. సో మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది బండి. ఈ బిల్డింగ్లో మనం అన్లోడ్ చేసింది అనమాట. 8 రవినాయుడు అనేసి మన షాప్ చైర్మన్. షాప్ అంటే స్పోర్ట్స్ వీటికి సంబంధించింది అనమాట, స్పోర్ట్స్ అథారిటీ. సో అన్లోడ్ అయితే అయిపోయింది. డబ్బులు అయితే ఇచ్చేస్తారు మనకి. ఇది కిరాయి చెప్పలేదు కదా. ఇది మన కిరాయి వచ్చి ఇది 8,000 అనమాట. అంటే రిటర్న్ కిరాయి అన్నట్టు మనకి 8,000కి ఇచ్చారు. సో 8,000లోకి మనకి డీజిల్ ఒక 2,500 పట్టింది. అండ్ టోల్గేట్లో ఒక 700 రూపాయలు పట్టింది. సో మొత్తంగా 3,200 రూపాయలు పోతే మన ఇక్కడ పోలీసులు కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి సో 3,000 పోతే 8,000, 5,000 కానీ 4,800 రూపాయలు మిగిలిందనమాట. సో దాట్స్ ఇట్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. బాయ్.